ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందుగా దేవుని మహాకృపను బట్టి మరి ఒక నూతన సంవత్సరాన్ని దేవుని దయ వలన, దేవుని కృప వలన ఒక కిరీటంగా మన జీవితంలో మనం పొందుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నూతన సంవత్సర దినాన్న నా తరపున, మా కుటుంబం తరపున, మా సంఘం తరపున ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ, క్రైస్తవ లోకమందరికీ, మా ఆత్మీయులందరికీ నేను తెలియచేస్తున్నాను. మరి నూతన సంవత్సర దినాన్న దేవుని వాక్యం నుండి దేవుని వాగ్దాన సంబంధించిన కొన్ని వాక్య విషయాల్ని ఒక నూతన అంశం ద్వారా మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. అయితే ఈ దినాన్ని మనం ధ్యానం చేసుకుని పోయే అంశము, దేవుడు ప్రేమించి వారికి తాను ఇష్టపూర్వకంగా ఇచ్చే 3 ఆశీర్వాదాలు అనే అంశాన్ని దినాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నూతన సంవత్సర దినాన్న వాగ్దానానికి సంబంధించిన ఒక నూతన అంశాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. కాబట్టి వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు వాక్యాన్ని పూర్తిగా వీక్షించవలసిందిగా, మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి స్నేహితులకు కూడా మా యూట్యూబ్ ఛానల్ పరిచయం చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ దిన ఈ కూడికను ప్రారంభ ప్రాంతం మనం ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావం చెల్లించున్నాం దేవా. ఈ దినమున ఈ సమయంలో జరుగుతున్న ఈ నూతన సంవత్సర కూడికను మీరు దీవించండి, ఆశీర్వదించండి. పాట ద్వారా మీరే మహింపరచబడిన దేవా. వాక్యం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడండి. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు వాక్యాన్ని సరైన విధానంలో అర్థం చేసుకునేలా, వాక్యాన్ని విని ఆ వాక్య ప్రకారం వారి జీవితాన్ని జీవించడం ద్వారా, ఈ వాక్యం ద్వారా వారికి తెలియజేయబడుతున్న ప్రతి దీవెనను, ఆశీర్వాదాన్ని వారి జీవితాల్లో పొందుకోగలిగేలా మీరు కార్యం జరిగించండి. ఈ కూడిక ప్రారంభం నుండి ముందు వరకు మీరే తోడేనమని, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలో నాతో పాటు ఏకీమించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో మా సహోదరుడు బెస్లెలు ఒక ఆత్మీయగీతాన్ని పాడతారు. తన ఆత్మీయగీతాన్ని పాడుతున్న సమయంలో తనతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహింపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి సింహాసనాసీనుడా, బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయెనే. నన్ను జీవింపజేసే నీ వాక్యమే నాకిలలోన సంతోషమే. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా, బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా.
ఔషధమే ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమే ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయెనే నన్ను జీవింపజేసే నీ వాక్యమే నాకిలలో నా సంతోషమే బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా చక్కని ఆత్మీయ గీతం ద్వారా ప్రభు నామాన్ని గణపరిచిన మా సహోదరుడు బెస్లను బట్టి ప్రభుకి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి అదే సమయంలో తనతో పాటు ఏకీభించి దేవుని నామాన్ని మహింపరిచిన మీ అందరిని బట్టి కూడా దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. దేవుడు ప్రేమించు వారికి తాను ఇష్టపూర్వకంగా ఇచ్చే 3 ఆశీర్వాదాలనే అంశాన్ని ఈ నూతన సంవత్సర దినాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మన అంశానికి సంబంధించిన మూలవాక్య వచనాన్ని ముందుగా మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. మూలవాక్య వచనం ప్రియమైన దేవుని బిడ్డలారా, దినవృత్తాంతంలో 2వ గ్రంథము 1వ అధ్యాయం 12వ వచనం అనేది ఆ వాక్య భాగాన్ని మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రార్థనా పూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. దేవుడు ప్రేమించు వారికి తాను ఇష్టపూర్వకంగా ఇచ్చే 3 ఆశీర్వాదాలనే అంశానికి సంబంధించిన మూలవాక్య వచనాన్ని ముందుగా మనం చదువుకుందాం. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకు ఇవ్వబడును, నీకన్నా ముందుగానున్న రాజులకైనను నీ తర్వాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకు ఇచ్చేదనని చెప్పానని ఆ దినవృత్తాంతాల 2వ గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తుంటామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానపు మాటని, ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని ఆనాడు యెహోవా యెహోవా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు రాజైన సొలొమోనుకి ఇచ్చిన వాగ్దానముగా మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందుగా ఈ సందర్భాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఈ వాక్య సందేశంలో మనం ముందుకు వెళ్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు రాజైన దావీదు ముందు మనకు కనబడుతూ ఉంటారు. ఎందుకంటే దావీదు యొక్క కుమారుడు సొలొమోను. దావీదు తర్వాత ఇశ్రాయేలు వారికి రాజుగా ఉన్నవారు ఎవరండి? సొలొమోను. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదును దేవుడు ఎంతగానో దీవించారు. దావీదుని ప్రతి యుద్ధంలో దేవుడు విజయాన్ని దయచేశారు. గొప్ప రాజుగా తీర్చిదిద్దారు. అద్భుత విజయాలు దావీదుకి దేవుడు దయచేశారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు వృద్ధాప్యం గురించి మనం చూస్తున్నప్పుడు దేవుని వాక్యంలో దినవృత్తాంతాల 1వ గ్రంథము 29వ అధ్యాయం 26 నుండి 30 వరకు రాయబడిన వాక్య వచనాలు మనం చూస్తే రాజైన దావీదు వృద్ధాప్యము వచ్చిన వాడే ప్రియమైన దేవుని బిడ్డలారా ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిములో లేక నిండు వృద్ధాప్యంలో మరణించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. అంటే దేవుని ఆశీర్వాదాలు ఏ విధంగా ఉంటాయో మనకు కనబడుతుంది. దేవుడు కోరే ఆత్మీయత కలిగి జీవించే వారికి, దేవునికి ప్రథమ స్థానాన్ని వారి జీవితాలు ఇచ్చేవారి జీవితాలు ఏ విధంగా ఉంటాయంటే అద్భుత విజయాలతో ముందుకు నడిపించబడతాయి. ప్రతి దాంట్లో దేవుని తోడు కాపుదలను వారు పొందుకోగలరు. అయితే ప్రియమైన దేవుని బిడ్డారా, అంతేకాకుండా మరొక అద్భుతమైన విషయం ఏంటంటే వృద్ధాప్యము వరకు ప్రియమైన దేవుని బిడ్డారా దావీదుని మనం చూస్తే వృద్ధాప్యం వచ్చిన వాడే ఆ సమయంలో కూడా అంట మంచి ఐశ్వర్య ప్రభావం కలిగి ఉన్నాడంట. అంతేకాకుండా మంచి ముదిములో, మంచి వృద్ధాప్యంలో, నిండు వృద్ధాప్యంలో దావీదు మరణించినట్లు దేవుని వాక్యంలో దినవృత్తాంతాల 1వ గ్రంథము 29వ అధ్యాయం 26 నుండి 30 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తుంటాం. అయితే దావీదు మరణించిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా అతని కుమారుడైన సొలొమోను అతని మరణం తర్వాత
తర్వాత యూదా వారికి ఇశ్రాయేలు వారికి రాజు అయినట్లు దేవుని వాక్యం మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దావీదు తర్వాత రాజుగా ఎవరున్నారండి? సొలొమోను. దావీదు యొక్క కుమారుడైన రాజైన సొలొమోను ఉన్నట్లు మనం చూస్తుంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, సొలొమోను పరిపాలన ప్రారంభించారు. సొలొమోను పరిపాలన ప్రారంభించిన తర్వాత సొలొమోను పరిపాలన మనం చూస్తే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సొలొమోను యొక్క రాజ్య పరిపాలన ప్రియమైన దేవుని బిడ్డలారా కొనసాగిస్తున్నప్పుడు సొలొమోను యొక్క రాజ్య పరిపాలన ప్రజల ద్వారా మెచ్చుకొనబడిందంట. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రజల ద్వారా మెచ్చుకొనబడే రాజుగా సొలొమోను ఉన్నాడు. అంతేకాకుండా ప్రజలు సంతోషించే పరిపాలన అందించిన రాజుగా సొలొమోను ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అంతేకాకుండా ప్రజల ఆశయాలను నెరవేర్చే రాజుగా సొలొమోను ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అంతేకాకుండా సొలొమోను యొక్క పరిపాలన చూసి ప్రజలందరూ ఒక పొగడతలతో ముంచెత్తే పరిస్థితిలో సొలొమోను ఉన్నాడు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, సొలొమోను పరిపాలన మనం చూస్తే ఎంతో అద్భుతంగా ముందుకు కొనసాగుతుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక అద్భుతమైన విషయం మనకు తెలియజేయబడుతుంది. ఏంటంటే సొలొమోను పరిపాలన ఇంత నెమ్మదిగా సంతోషంగా ప్రజలందరూ మెచ్చుకునే విధానంలో, ప్రజలందరూ ఆశయాలను నెరవేర్చే విధానాన్ని నడిపించబడడానికి గల కారణము సొలొమోను దేవుడి ద్వారానే అనే విషయాన్ని తెలుసుకున్నాడు. దేవుని వల్లనే ఇటువంటి గొప్ప స్థానాన్ని నేను పొందుకున్నానని గ్రహించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, దినాల్లో మనం చూస్తుంటాం, కొంతమందికి గౌరవం కలిగినప్పుడు, కొంతమందికి ఘనత కలిగినప్పుడు వారిగా పొందుకున్నారనే ఆలోచనలకు వెళ్ళిపోయి వారిని వారే పొగుడుకుంటూ ఉంటారు, వారి గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ సొలొమోను మనం చూస్తున్నప్పుడు ప్రజలందరూ మెచ్చుకుంటున్నారు, ప్రజలకు మంచి పరిపాలన అందిస్తున్నవాడు, ప్రజలకు ఆశయాలు నెరవేరుస్తూ ఉన్నాడు. మంచి పరిపాలన, నెమ్మదికరమైన, సమాధానకరమైన, సంతోషకరమైన పరిపాలన నడుమ ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఏ యుద్ధ వాతావరణాలు లేవు. దీనికి గల కారణము దేవుడు అనే విషయాన్ని సొలొమోను గ్రహించాడండి. దేవుని ద్వారానే నా పరిపాలన ఎంత అద్భుతంగా కొనసాగుతుందని సొలొమోను గ్రహించాడు. సొలొమోను గ్రహించి గుర్తించి ఏం చేశాడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకు దేవునికి మనఃపూర్వకమైన కృతజ్ఞత అర్పణలు, దహన బలులు అర్పించడానికి ఉద్దేశించి దాన్ని నెరవేర్చడానికి సొలొమోను ఏం చేశాడంటే గిబియోను నందున్న ప్రియమైన దేవుని బిడ్డలారా బలిపీఠం వద్దకు, గిబియోనులో ఉన్న బలిపీఠం దగ్గరికి తనతో పాటు ఎవరెవరిని తీసుకుని వెళ్ళాడంటే తన యొక్క సహస్రాధిపతులను, అంతేకాకుండా శతాధిపతులను, న్యాయాధిపతులను, ఇశ్రాయేలీయుల పితరుల ఇండ్లకు పెద్దలైన వారిని తనతో తీసుకుని వెళ్ళి దేవునికి మనఃపూర్వకమైన కృతజ్ఞతను చెల్లించడానికి వెళ్ళినట్లు మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. సొలొమోను యొక్క ఆత్మీయ జీవితం ఇక్కడ ఎంతో అద్భుతంగా మనకు కనబడుతుందండి. తనకి ఘనత, గౌరవము, గుర్తింపు దేవుని ద్వారా కలిగిందని గ్రహించాడు. గ్రహించిన వెంటనే మనఃపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లించడానికి ప్రియమైన దేవుని బిడ్డలారా వెంటనే స్పందించబడ్డాడు. వెంటనే స్పందించబడి ఏం చేశాడంటే గిబియోన్లో ఉన్న బలిపీఠము దగ్గరికి దేవునికి తనకి ఘనత కలుగు చేసిన దేవునికి దహన బలులు అర్పించడానికి, మనఃపూర్వకమైన కృతజ్ఞత అర్పణలు చెల్లించడానికి ఏం చేశాడంటే వెంటనే స్పందించబడి ఈ గిబియోను నందున్న ఈ బలిపీఠం నందుకు తనతో పాటు ఎవరెవరిని తీసుకుని వెళ్ళాడంటండి? సహస్రాధిపతులను తీసుకుని వెళ్ళాడు, శతాధిపతులను తీసుకుని వెళ్ళాడు, న్యాయాధిపతులను, ఇశ్రాయేలీయుల పితరుల ఇండ్లకు పెద్దలైన వారిని తీసుకుని వెళ్ళాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఇక్కడ ఇంకో విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. ఏంటంటే సొలొమోను దేవునికి మనఃపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లించడానికి ఇది ఒకటే కారణం కాదంటే పరిపాలన నెమ్మదిగా కొనసాగడమే కాకుండా ఇంకే విషయాలు జరగాలని మనం ఆలోచిస్తే కనుక ప్రజల తిరుగుబాటు తన మీద లేదు. ప్రజలందరూ తన పరిపాలన మెచ్చుకుంటూ ఉన్నారు. ఎవరు తిరుగుబాటు చేయట్లేదు. నెమ్మదిగా పరిపాలన కొనసాగుతుంది. అంతేకాకుండా ప్రజా వ్యతిరేకతతో కూడిన పరిపాలన అక్కడ జరగట్లేదు. ఎందుకంటే ప్రజలందరూ సంతోషించే విధానంలో, ప్రజలందరి ఆశయాలు నెరవేర్చే విధానంలో సొలొమోను పరిపాలన ముందుకు వెళ్తుందండి. అంతేకాకుండా దేవుని సమాధానము మాత్రమే తన పరిపాలనలో ఆ ప్రాంతం అంటే యూదా వారి మధ్య, ఇశ్రాయేల్ వారి మధ్య ఉంది. సమాధాన పరిస్థితులు మాత్రమే ఉన్నాయి. ప్రజలందరూ తనకి అనుకూలంగా ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇవన్నీ చూస్తున్న సొలొమోను ఇవన్నీ తనకు తానుగా పొందుకున్నవి కాదు. ఇదంతా దేవుని ద్వారా నా జీవితంలో నేను పొందుకున్న దీవెన, దేవుని ద్వారా నా జీవితంలో నేను పొందుకున్న ఘనత, దేవుని ద్వారా నా జీవితంలో నేను పొందుకున్న గుర్తింపుని గ్రహించి ఈ విధంగా దేవుడు తన రాజ్యాన్ని స్థిరపరిచారని, తన రాజ్యాన్ని అద్భుతంగా ముందుకు నడిపిస్తున్నారని ప్రియమైన దేవుని బిడ్డలారా సొలొమోను గ్రహించి ఏం చేశాడంటే సొలొమోను దేవునికి మనఃపూర్వకమైన కృతజ్ఞతలు అర్పించడానికి ముందుకు వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. తన పరిపాలన జరుగుతున్నప్పుడు ప్రజలలోనే కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, వివిధ దేశాల్లో ఉన్న ప్రజలు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు సొలొమోను యొక్క పరిపాలన గురించి. గనుడైన రాజుగా దేవుడు సొలొమోనుకి గుర్తింపునిచ్చారు. వివిధ దేశాలంటే ఆ సమయంలో ఉన్న ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి దేశం వారు సొలొమోను యొక్క పరిపాలన గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. సొలొమోను లాంటి రాజు మనకున్న బాగున్నేమో అనే ఆలోచనలో ఎంతోమంది ప్రజలు ఉన్నారు. ఎందుకంటే అటువంటి గొప్ప పరిపాలన, నెమ్మదికరమైన పరిపాలన, సమాధానం, సంతోషం, ప్రజలందరి ఆశయాలు నెరవేర్చే పరిపాలనగా సొలొమోను పరిపాలన ఉందండి. గనుకనే సొలొమోను గురించి ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఆ దినాల్లో ఆ ప్రపంచ దేశాల్లో ఉన్న
ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటూ ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. గనుకనే ఇన్ని మంచి పరిస్థితులు సొలొమోను చూస్తూ ఇవన్నీ దేవుని ద్వారా మాత్రమే నా జీవితంలో కలిగాయి, దేవుడే నాకు దయచేసాడని గ్రహించి ఇంకా వెను వెంటనే స్పందించబడ్డాడు. ఆలస్యం చేయలేదు, వెను వెంటనే స్పందించబడి మనపూర్వకమైన కృతజ్ఞత అర్పణలు, అంతేకాకుండా దహన బలుల రూపంలో ఈ కృతజ్ఞత అర్పణ ఏ రూపంలో చెల్లిద్దాం అనుకున్నాడంటే దహన బలుల రూపంలో అర్పించడానికి దేవుడికి కృతజ్ఞత అర్పణలు చెల్లించడానికి ముందుకు వచ్చాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దహన బలులను ఎందుకు ఎంచుకున్నాడని ఆలోచిస్తే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దహన బలులు దేవునికి మాత్రమే సంపూర్ణంగా అర్పించబడే బలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. దహన బలి అనేది ప్రియమైన దేవుని బిడ్డలారా దేవునికి మాత్రమే సంపూర్ణంగా అర్పించబడే బలి కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా సొలొమోను ఇంకేం చేశాడంటే దేవుని సంతోషపడడానికి, దేవునికి ఇష్టమైన పని చేయడానికి ముందుకు వచ్చి దహన బలులను 1000 దహన బలులను అర్పించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడైతే దేవునికి ఇష్టమైన కార్యాన్ని సొలొమోను చేశాడో, దేవునికి ఇష్టమైన పని సొలొమోను చేశాడో, ఆనాడే ప్రియమైన దేవుని బిడ్డలారా వాగ్దాన ఆశీర్వాదాలను ఇవ్వడానికి దేవుడు ప్రతిస్పందించి సొలొమోనుతో మాట్లాడినట్టు దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు, దేవునికి ఇష్టమైన కార్యాలు చేయడాన్ని బట్టి సొలొమోను తన జీవితంలో అనుభవించాడు. కాబట్టి సొలొమోను రాసిన ప్రసంగి గ్రంథంలో ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ప్రసంగి గ్రంథం 2:26 మనం చూస్తున్నప్పుడు, ఏలయనగా దైవ దృష్టికి మంచివాడిగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించినని సొలొమోను అక్కడ రాసి తెలియజేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ వాక్య వచనాన్ని మనం చూస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ ప్రసంగి గ్రంథం 2:26 మనం చూస్తుంటే 3 విషయాలు మనకు కనబడుతుంటాయి. ఏంటంటే జ్ఞానము, తెలివి, ఆనందము, అంతేకాకుండా ఐశ్వర్యం కూడా ఇక్కడ మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డారా, అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఏంటంటే దేవునికి ఇష్టలుగా జీవించేవారు ఇవన్నీ వారి జీవితాలను పొందుకుంటారు. దేవునికి ఇష్టలుగా జీవిస్తూ దేవునికి ఇష్టమైన కార్యాలు చేసేవారు వీటన్నిటిని వారి జీవితాల్లో దీవెనలుగా ఆశీర్వాదాలుగా వారి జీవితాలను పొందుకుంటారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టలుగా జీవించేవారు ఉన్నారు, దేవునికి ఇష్టము కాని వారిగా జీవించేవారు కూడా ఉంటూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టలుగా జీవించని వారు ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ దినాల్లో సమాజంలో ఇటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం. అయితే వారి పరిస్థితులు మనం ఆలోచిస్తున్నప్పుడు ఈ దినాల్లో మనం చూస్తుంటే దేవునికి ఇష్టలుగా జీవించిన వారి జీవితాలు మనం కొంతమంది జీవితాలు చూస్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా గొప్ప ఐశ్వర్యవంతుడిగా మనకు కనబడుతూ ఉంటారు. సమాజంలో మంచి గుర్తింపును, గౌరవాన్ని పొందుకున్న వారిగా కొంతమంది మనకు కనబడుతూ ఉంటారు. వారి జీవితాలు దేవుని వాక్య ప్రకారం ఉండవు. దేవునికి ఇష్టలుగా వారు జీవించరు, కానీ వారి జీవితంలో ఐశ్వర్యం పొందుకుంటారు, సమాజంలో గౌరవాన్ని, గుర్తింపుని పొందుకుంటూ ఉంటారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టలుగా జీవించిన ఇటువంటి వారి గురించి, వారు ఐశ్వర్యవంతులుగా ఉన్న, సమాజంలో ఘనత పొందుకున్న ఇటువంటి వారి గురించి దేవుని వాక్యం ఏమని తెలియజేస్తుందంటే కొన్ని విషయాలు ఈ సందర్భంలో మీకు తెలియజేయాలని ఆశపడుచున్నానండి. కీర్తన గ్రంథం 73వ కీర్తన 3వ చరణంలో మనం చూస్తున్నప్పుడు భక్తిహీనులు కూడా క్షేమంగా ఉంటారని అక్కడ మనకు కనబడుతుంది. ఇదే విషయం సామెతల గ్రంథము 21:4 కూడా మనం చూస్తుంటాం. అంటే భక్తిహీనులు, దేవునికి ఇష్టలుగా జీవించని వారు కూడా క్షేమంగా ఉంటారనే విషయాలు మనకు కనబడుతుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 11:18 మనం చూస్తుంటే భక్తిహీనుని సంపదన వారిని మోసము చేయనని అక్కడ మనకు కనబడుతుంది. అంటే భక్తిహీనుడు కూడా సంపాదిస్తాడు, ఐశ్వర్యవంతుడిగా ఉంటాడు, ఘనతను పొందుకుంటాడని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కానీ వాని సంపదన అంట వానిని మోసం చేస్తుందనే విషయం కూడా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుందండి. సామెతల గ్రంథం 10:2 మనం చూస్తున్నప్పుడు భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదని మనం చూస్తుంటాం. అంటే దేవునికి దూరంగా బ్రతికేవారు, దేవునికి ఇష్టలుగా జీవించిన వారు కూడా ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు, ఐశ్వర్యవంతులుగా సమాజంలో కనబడుతూ ఉంటారు, ఏదో గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందుకున్న వారిగా, ఘనతను పొందుకున్న వారిగా మనకు కనబడుతూ ఉంటారు. కానీ దేవుని వాక్యం అటువంటి వారి గురించి ఏం చెప్తుందండి? భక్తిహీనుల ధనము వారికి లాభదాయకం కాదంటే, లాభకరము కాదంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి వారి సంతోషము 1 నిమిషము మాత్రమే ఉంటుందని యోబు గ్రంథం 20:4 ద్వారా మనకు తెలియజేయబడుతుంది. అంటే వారి జీవితంలో ఎన్ని ఇలా సంపాదించుకున్నా సరే వారి దేవునికి ఇష్టలుగా జీవించారు కాబట్టి వారి జీవితంలో సంతోషం అనేది ఎక్కువసేపు ఉండదు, సంతోషము 1 నిమిషం మాత్రమే ఉంటుందని యోబు గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. దేవుడు ఇలాంటి వారికి దూరంగా ఉంటాడనే విషయం కూడా సామెతల గ్రంథం 15:29 మనకు కనబడుతుంది. ఎవరికండి? దేవునికి ఇష్టడుగా జీవించిన వారికి దేవుడు దూరంగా ఉంటారంట. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, వీడు కూడా భక్తి కార్యాలు చేస్తూ ఉంటారంటే భక్తిహీనులుగా ఉంటూనే ఏదో
పైన భక్తిగా నటిస్తూ ఉంటారు, కానీ వీరు చేసే భక్తిని దేవుడు అంగీకరించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూస్తున్నప్పుడు భక్తిహీనులు అర్పించే బలులు యెహోవాకు ఏయములని సామెతల గ్రంథం 15:8 21:27 మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా భక్తిహీనుల ఆయుస్సు తక్కువైపోనని, వారి దీపము ఆరిపోవునని సామెతల గ్రంథం 10:27 13:9 మనకు కనబడుతుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరి కుటుంబాలు నిస్సత్తువగనని యోబు గ్రంథం 15:34 మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ని రిఫరెన్స్ ఈ సందర్భంలో మీకు తెలియజేయడానికి గల కారణము భక్తిహీనుల గురించి మనం చూస్తే దేవుని వాక్యంలో ఇంకా అనేకమైన రెఫరెన్స్లు మనకు కనబడుతూ ఉంటాయి. ఇవన్నీ విషయాలు ఈ సందర్భంలో మీకు తెలియజేయడానికి గల కారణం ఏంటంటే, దేవునికి ఇష్టలుగా జీవించిన వారు కూడా సమాజంలో ఐశ్వర్యవంతులుగా కనబడుతున్నప్పుడు, ఏదో ఘనత పేరు ప్రఖ్యాతులు పొందుకున్నట్లు కనబడుతున్నప్పుడు, దేవునికి ఇష్టంగా జీవించేవారు వారి జీవితాల్లో ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే, వీరు భక్తిగా నాకన్నా భక్తిగా ఉన్నారేమో, అందుకే వీరు ఎలాగ ఆశీర్వదించబడిపోతున్నారని కొంతమంది తెలుస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఏ విధంగా తలుస్తూ ఉంటారంటే, వీరు దేవునికి ఇష్టంగా జీవించట్లేదే, దేవునికి ఇష్టలుగా వీరి జీవితాలు లేవే, అయినా సరే వీరి జీవితాలు ఇటువంటి ఐశ్వర్యాన్ని పొందుకుంటున్నారు, ఘనతను పొందుకుంటున్నారు, ధనవంతుడిగా ఉన్నారు, పేరు ప్రఖ్యాతులు పొందుకుంటున్నారు. నేను దేవుని దృష్టికి ఎంతగా భక్తిగా జీవిస్తూ ఉన్నాను, కానీ నా జీవితంలో దీవెనలు లేవే, ఆశీర్వాదాలు లేవే, మా కుటుంబంలో నా భర్త యొక్క ఉద్యోగంలో శాలరీ అంటే తన యొక్క జీతం పెరగట్లేదని కొంతమంది బాధపడుతూ ఉంటారు, నా పిల్లలకు మంచి ఉద్యోగం రాలేదని బాధపడుతూ ఉంటారు, అంతేకాకుండా నా కుమార్తెకు మంచి వివాహ సంబంధం రాలేదని బాధపడుతూ ఉంటారు. ఇంకొంతమంది ఎలాగుంటూ ఉంటారంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక స్థలాన్ని నేను కొనుక్కోలేకపోతున్నానే, నా జీవితంలో దేన్ని నేను సంపాదించుకోలేకపోతున్నానే, తినవలసిన ఆహారాన్ని తినలేకపోతున్నానే, తిందామనుకున్న ఆహారాన్ని తినలేకపోతున్నానే, నా జీవితంలో అన్ని సమస్యలనే ఆలోచన దినాల్లో చాలామంది ఉంటూ ఏమని ఆలోచిస్తూ ఉంటారంటే, నేను ఎంతగా భక్తిగా జీవిస్తున్నప్పటికీ నా జీవితంలో ఎన్ని శ్రమలు ఉన్నాయి, వాడు చూడు వాడికి నచ్చినట్లు జీవిస్తున్నాడు, భక్తిహీనుడిగా ఉన్నాడు, దేవుడు కోరే జీవితం లేదు, వాళ్ళలో దేవునికి ఇష్టంగా జీవించట్లేదు, భక్తి జీవితం లేదు, అయినా వాడు ఆశీర్వదించబడుతున్నాడు, నేనెంత భక్తి జీవితాన్ని జీవించి ఏం ప్రయాస, ఇంత భక్తి జీవితాన్ని జీవించి నేను సాధించాననే ఆలోచనలోనికి కొంతమంది వెళ్ళిపోతూ వారు ఏమనుకుంటూ ఉంటారంటే, చివరికి నేను ఇంక ఈ భక్తి జీవితాన్ని కొనసాగించలేను, నేను కూడా వారిలాగే భక్తిహీనులుగా మారిపోయి నాకు నచ్చినట్లు నేను జీవిస్తాను, అప్పుడైనా నా జీవితంలో ఐశ్వర్యవంతుడిగా మారిపోతున్నామనే ఆలోచనలోనికి కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. ఇటువంటి వారి గురించే ఇన్ని రెఫరెన్స్ ఈ సందర్భంలో మీకు తెలియజేయడం జరిగినది. భక్తిహీనుడు కూడా ధనాన్ని సంపాదించుకుంటాడు, ఐశ్వర్యవంతుడిగా మనకు కనబడుతుంటాడు, కానీ వాడి సంపాదించే సంపాదన లాభదాయకం కాదు, వారి సంపాదించేది ఏ ఉపయోగం ఉండదు అనే విషయాలు దేవుని వాక్యం క్లియర్గా మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఇటువంటి ఆలోచన సరికాదని దేవుని వాక్యాన్ని బట్టి దేవుని సేవకుడిగా మీకు తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి ఆలోచనకు మన జీవితాల్లో మనం చోటిక భక్తిహీనుల మార్గాన్ని మన జీవితంలో మనం ఎంచుకోనకూడదు. భక్తిహీనులు ఎంచుకున్న మార్గాన్ని మనం ఎంచుకొనక భక్తి జీవితాన్ని కలిగి జీవిస్తూ దేవునికి ఇష్టమైన పనులు చేస్తూ మన జీవితాల్లో మనం ముందుకు వెళ్తే, దేవునికి ఇష్టమైన పనులు మనం చేసాం కాబట్టి ఆనాడు సొలొమోను చేస్తాడు కాబట్టి సొలొమోను దీవించాడు. ఈనాడు మనము కూడా దేవునికి ఇష్టమైన పనులు చేస్తూ మన జీవితాల్లో మనం ముందుకు వెళ్ళినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పక మన జీవితాల్లో ఆశీర్వాదాలు దయచేసి దేవునిగా మనం ఆరాధిస్తున్న దేవుడు ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ సొలొమోను మనం చూస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనఃపూర్వకమైన కృతజ్ఞత అర్పణలు 1000 దహన బలులు దేవునికి అర్పించిన విని వెంటనే దేవునికి స్పందించబడి చేశాడు. దేవుడు తన జీవితంలో ఇస్తున్న ఇటువంటి నెమ్మదికరమైన పరిస్థితులు, సంతోషకరమైన పరిస్థితులు, ఘనత, గుర్తింపు, గౌరవం ఇవన్నీ దేవుని ద్వారా పొందుకున్నాడని తెలుసుకొని వెను వెంటనే స్పందించబడ్డాడు. నిజమే, ఈ దినాల్లో దేవుని ద్వారా కొంతమంది ఆశీర్వదించబడుతూ ఉంటారు, కానీ దేవునికి ఇవ్వడానికి వెనకడుగు వేస్తూ ఉంటారు, స్పందించరు, ఆలోచిస్తూ ఉంటారు, వారిగా పొందుకున్నామనే ఆలోచనకి కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. కానీ సొలొమోను ఈ విధంగా చేయలేదు. దేవుని ద్వారానే ఈ పరిస్థితిని నేను అనుభవిస్తున్నానని చెప్పి విని వెంటనే స్పందించబడి దేవునికి ఇష్టమైన పని చేయడానికి ముందుకు వచ్చాడండి. విని వెంటనే స్పందించబడి దేవునికి ఇష్టమైన కృతజ్ఞత అర్పణ చెల్లించడానికి 1000 దహన బలులు అర్పించినట్లు సొలొమోను మనం చూస్తున్నాం. విని వెంటనే స్పందించబడి చేశారు కాబట్టి దేవుడు కూడా ఆనాడే సొలొమోనుకు ప్రత్యక్షమై దేవుడు సొలొమోను దీవించినట్లు, ఆశీర్వదించినట్లు దేవుని వాక్యం మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా మన జీవితాల్లో దేవుడు కార్యాలు చేసినప్పుడు, మన జీవితాల్లో నెమ్మదికరమైన పరిస్థితులు అనుగ్రహించినప్పుడు సొలొమోను వలె విని వెంటనే స్పందించబడి దేవునికి ఇష్టమైన కార్యాలు మనం చేయగలిగితే, దేవుడు ఆనాడు సొలొమోనుకి ఇచ్చిన ఆశీర్వాదాలుగానే మన జీవితాల్లో కూడా రెట్టింపు దీవెనలు, ఆశీర్వాదాలు దేవుడు దయచేస్తారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజైన సొలొమోను జీవితాన్ని మనం
మనం ఆలోచిస్తే తండ్రి ద్వారా ఐశ్వర్యమును కలిగిన వాడై, అంతేకాకుండా రాజరిక స్థితిని సొలొమోను తన జీవితంలో కలిగి ఉన్నప్పటికీ రెట్టింపుగా దేవుడు ఇంకా ఆశీర్వదించడానికి దేవుడు సొలొమోను విషయమే ఇష్టపడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే తండ్రి ద్వారా ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నాడు. ఎందుకంటే రాజైన దావీదు కూడా మంచి ఐశ్వర్యవంతుడు. అంతేకాకుండా రాజరిక స్థితిని సొలొమోను తన జీవితంలో పొందుకున్నాడు. అయినప్పటికీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా రెట్టింపుగా ఇవ్వడానికి దేవుడు ఇష్టపడ్డాడు. దానికి గల కారణం ఏంటంటే దేవునికి ఇష్టమైన పని చేశాడు. దేవునికి ఇష్టమైన పని చేయడానికి ఆలోచించలేదు, వెంటనే స్పందించబడి దేవునికి ఇష్టమైన పని చేయడానికి ముందుకు వచ్చాడు. కాబట్టి రెట్టింపుగా ఇవ్వడానికి దేవుడు ఇష్టపడ్డాడు. రెట్టింపుగా ఇవ్వడం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, సొలొమోను సంతతి వారు నిత్యము ఐశ్వర్యవంతుడిగా ఉండడానికి, అంటే వారి జీవితాలు ఇంకా కొరత అనేది ఉండకుండా అధిక సమృద్ధిని అన్ని విషయాలు కలిగి ఉండే స్థితిని దేవుడు సొలొమోను సంతతికి ఇవ్వడానికి దేవుడు ఇష్టపడ్డారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో గొప్ప భాగ్యము, ఎంతో గొప్ప ఆశీర్వాదం ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవునికి ఇష్టమైన పని చేయడం ద్వారా, దేవునికి ఇష్టమైన పని చేయడానికి వెంటనే ఆలోచించక ముందుకు రావడాన్ని బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సొలొమోను దీవించబడ్డాడు. తన సంతతిని కూడా దేవుడు దీవించడానికి, ఆశీర్వదించడానికి, కొరత లేని అధిక ఐశ్వర్యాన్ని వారికి దయచేయడానికి దేవుడు ఇష్టపడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుకనే దేవుడు రాజైన సొలొమోనుని రెట్టింపుగా దీవించారు, ఆశీర్వదించారు. అయితే రాజైన సొలొమోను ప్రజలను పరిపాలిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు దేవుడు సొలొమోనుని అడిగారు, నీకేం కావాలని. సొలొమోను ఏమంటారంటే, ఎటువంటి దీవెనల ఆశీర్వాదాన్ని నీకు కావాలని దేవుడు అడిగినప్పుడు, నీకు ఏది అడిగినా నేను ఇస్తానని దేవుడు సొలొమోనుని అడిగినప్పుడు సొలొమోను ఏమడిగాడంటే, ప్రజల్ని పరిపాలించడానికి జ్ఞానాన్ని, తెలివిని నాకు దయచేదేవని దేవుడిని అడిగగా, దేవుడు వాటితో పాటు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇంకేం చేశారంటే, దేవుడు సొలొమోనుకి ఇవన్నీ ఇవ్వడమే కాకుండా, తెలివిని, జ్ఞానాన్ని ఇవ్వడమే కాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, సొలొమోను కన్నా ముందున్న రాజుల కన్నా, అంతేకాకుండా సొలొమోను తర్వాత వచ్చే రాజులకైనా కలగని వాగ్దాన దీవెనలు సొలొమోను జీవితంలో దేవుడు దయచేశారండి. అంటే సొలొమోను దేన్ని అడిగాడంటే, జ్ఞానాన్ని, తెలివిని అడిగాడు. కానీ సొలొమోను దేవునికి ఇష్టమైన పని చేశారు కాబట్టి జ్ఞానము, తెలివితో పాటు దేవుడు ఇంకా ఎలాగ ఆశీర్వదిద్దాం అనుకున్నారంటే, సొలొమోను కన్నా ముందు ఉన్న రాజుల కన్నా, సొలొమోను తర్వాత వచ్చే రాజుల కన్నా అధికమైన వాగ్దాన దీవెనలు సొలొమోనుకి, అంటే ఆశీర్వాదాలు సొలొమోనుకి దయచేయడానికి దేవుడు ఇష్టపడ్డారు. ఎటువంటి ఆశీర్వాదాలు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అందులో మొదటిది ఐశ్వర్యం అని అక్కడ మనకు కనబడుతుంటుంది. రెండవది సొమ్ము అంటే ధనం అని మనకు కనబడుతుంది. మూడవది ఘనత అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఐశ్వర్యము, సొమ్ము, ఘనత, వీటి గురించి దినాన్ని సమాజంలో మనుషులు ఎంతగానో చాలా కష్టపడిపోతూ ఉంటారండి. ఐశ్వర్యాన్ని పొందుకోవాలి, ధనాన్ని సంపాదించుకోవాలి, ఘనత, గుర్తింపును అందరి మధ్య పొందుకోవాలని చెప్పి ఏవేవో చేస్తూ పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని ఈ దినాల్లో చాలామంది సమాజంలో కష్టపడిపోతూ ఉంటారు. అయితే కొంతకాలం వరకు ఇలా కష్టపడి వారి జీవితంలో ఏదో అనుకున్నది వారు పొందుకుంటారు. కానీ కొన్ని రోజుల తర్వాత వారు ఇవన్నీ ఘనతను పొందుకోవడానికి, ఐశ్వర్యాన్ని, ఘనతను, అంతేకాకుండా ఈ సొమ్మును పొందుకోవడానికి గల కారణాలు బయటపడినప్పుడు చెరసాల పాలైపోతున్న కొంతమందిని మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది అవమాన పాలై ఇంకా వారి ముఖాలు చూపించుకోలేక ఎక్కడికో వెళ్ళిపోతున్న వారిని కొంతమందిని మనం చూస్తున్నాం. ఇంకొంతమంది అక్రమంగా పట్టబడి ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి జీవితాలు ఇంకా ఏమీ లేని పరిస్థితికి దిగజారిపోయే వారికి ఇంకొంతమందిని మనం చూస్తున్నామంటే, ఐశ్వర్యము, ఘనత, సొమ్ము వీటి గురించి పరిగెడుతున్న మనిషి వీటిని పొందుకోవడానికి ఏవేవో ఆలోచనలు కలిగి తప్పుడు మార్గాలు ఎన్నుకుంటూ కొంతమందిని ఇవన్నీ పొందుకుంటున్నారు. కానీ అవి పొందుకున్నవి నిరంతరం వారితో ఉండట్లేదు. అవి పొందుకున్నవి శాశ్వత కాలం వారితో ఉండట్లేదు. తాత్కాలికంగా వారు ఏదో సంతోషపడేలా ఉన్నాయి. కొన్ని రోజుల తర్వాత వాటిని వారు కోల్పోతూ ఉన్నారు. వాటిని కోల్పోవడానికి గల కారణాలు వారు చేసిన తప్పులు అవన్నీ బయటపడడం ద్వారా కొంతమంది చెరసాల పాలైపోతున్నారు. కొంతమంది అవమాన పాలై ఇంకెక్కడ ఉండలేక వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. కొంతమందిని మనం చూస్తున్నప్పుడు ఆస్తులు ప్రభుత్వం వారి చేతిలోకి వెళ్ళిపోతున్నాయి. అంటే వారు పొందుకున్నది నిరంతరం వారి చేతిలో నిలవట్లేదు, తాత్కాలికమే. ఎందుకంటే వారు సంపాదించుకున్నది తప్పుడు మార్గాలు ఎన్నుకొని వారు సంపాదించుకున్నది కొంతమందిని మోసం చేసి వారు సంపాదించుకున్నది ఏదో ఆలోచన కలిగి వారు ఎటువంటి సంపాదించుకున్నారు. కానీ ఇది నిరంతరం వారితో ఉండేది కాదు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, సందర్భంలో ఒక అద్భుతమైన విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. ఏంటంటే ఐశ్వర్యము, ఘనత, సొమ్ము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐశ్వర్యము, ఘనత, సొమ్ము ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవి నిరంతరం నీ జీవితంలో నీవు పొందుకోవాలనుకుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఇవి దయచేస్తే ఇవి నిరంతరం నీ జీవితంలో ఉంటాయి. దేవుడే నీకు ఐశ్వర్యాన్ని ఇస్తే, దేవుడే నీకు ఘనతనిస్తే, దేవుడే నీకు సొమ్ముని అంటే ధనాన్ని ఇస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ద్వారా నీవు పొందుకుంటే ఇవి నిరంతరము నిలుస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ద్వారా పొందుకునేది తాత్కాలికం కాదు. దేవుని ద్వారా నీవు పొందుకునే ఐశ్వర్యం, దేవుని ద్వారా నీవు పొందుకునే ఈ ఆశీర్వాదం, ఈ ఘనత, ప్రియమైన దేవుని బిడ్డలారా, సొమ్ము ఇవన్నీ నిరంతరము ఉండేవి.
నిజమే, దేవుని వాక్యాలు మనం చూస్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక కడు పేదరాలిగా ప్రియమైన దేవుని బిడ్డలారా తన అత్తతో బెత్లెహేమునకు ఎవరు వచ్చారంటే రూతు వచ్చినట్లు మనం చూడగలం. కానీ రూతుని దేవుడు ఎలాగా ఆశీర్వదించారంటే గొప్ప ఐశ్వర్యవంతురాలుగా రూతుని దేవుడు మార్చివేశారు. రూతు గురించి మనకి రూతు గ్రంథం 4:12-17 వరకు రాయబడిన వాక్య వచ్చిన మనకు కనబడుతుంటుందండి. అంటే కడు పేదరాలుగా తన అత్తతో పాటు బెత్లెహేమునకు రూతు వచ్చారు, కానీ అక్కడ దేవుడు ఒక గొప్ప ఐశ్వర్యవంతురాలుగా దేవుడు మార్చివేశారండి. అంతేకాకుండా ముర్దికై పెంచి పెద్ద చేసిన ఎస్తేరు గురించి మనం చూస్తున్నప్పుడు పారసికపు రాజ్యంలో రాణిగానే కాక ఒక గొప్ప ఐశ్వర్యవంతురాలుగా ఎస్తేరును దేవుడు దీవించారు, ఆశీర్వదించారు. ఇది నిరంతర ఆశీర్వాదం, శాశ్వతం ఉండేది, తాత్కాలికంగా కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎస్తేరుకు కలిగిన ఈ ఐశ్వర్యం, ఎస్తేరు రాణిగా నియమించబడిన విషయాలు ఎస్తేరు గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటాయి. ఇంకా మీరు క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే ఎస్తేరు గ్రంథం 2:17-20 వరకు రాయబడిన వాక్య వచ్చిన మనకు కనబడుతూ ఉంటాయి. యోబు జీవితాన్ని మనం చూస్తుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, రెట్టింపు సొమ్మును బంగారాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా తన ఆత్మీయుల ద్వారానే దేవుడు తనకు మరలా ఇప్పించి యోబుకి మొదట కలిగిన దానికంటే రెట్టింపు దీవెనలు, ఆశీర్వాదాలు యోబు జీవితంలో దేవుడు దయచేసి యోబును అత్యధికంగా దేవుడు దీవించినట్లు, అత్యధికంగా దేవుడు ఆశీర్వదించినట్లు, అధిక మొత్తంలో సొమ్మును దేవుడు యోబుకి మరలా కలిగజేసినట్లు, రెట్టింపు సొమ్మును దేవుడు యోబుకు కలిగజేసినట్లు దేవుని వాక్యాన్ని మనం చూస్తాం. యోబు గురించి విషయాలు యోబు గ్రంథం 42:10-12 వరకు రాయబడిన వాక్య వచనంలో మనకు కనబడుతుంటే, ఇంకా దేవుని వాక్యంలో మనం చూస్తే ఐగుప్తులో యోసేపును పౌర సరఫరా మంత్రిగా దేవుడు నియమించారు. ఇది ఒక గొప్ప ఘనత కలిగే స్థితి. ఇంకా మనం చూస్తున్నప్పుడు పారసిక దేశంలో ప్రధాన పదవికి మొర్దెకైని దేవుడు నియమించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. అంటే ఆ పదవిని దేవుడు మొర్దెకైకి ఇచ్చినట్లు మనం చూస్తుంటాం. బబులోను సామ్రాజ్యంలో మనం చూస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలును ముఖ్య ప్రధానులలో ప్రియమైన దేవుని బిడ్డలారా ముఖ్య ప్రధాన పదవిని దేవుడు బబులోను సామ్రాజ్యంలో దానియేలుకి ఇచ్చినట్లు మనం చూస్తుంటాం. ఈ విషయాలు దేవుని వాక్యంలో ఆదికాండం 41:40 42:5 అంతేకాకుండా ఎస్తేరు గ్రంథం 10:3 దానియేలు గ్రంథం 6:1-2 వరకు రాయబడిన వాక్య వచనాలు చదివితే ఈ విషయాలు మనకు కనబడుతుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో ఈ విషయాలను మనం తెలుసుకోవడానికి గల కారణం వీరి జీవితాల్లో వీరు పొందుకున్న దీవెనలు, ఆశీర్వాదాలు నిరంతరం ఉన్నాయండి. అవి శాశ్వతం ఉండిపోయే వారితో తాత్కాలికంగా లేవు. వారు ఈ భూమి మీద జీవించినంత కాలం నిరంతరంగా వీరి జీవితాల్లో ఆశీర్వాదాలు పొందుకుంటేనే ఆశీర్వాదకరంగా వారి జీవితాల్లో ముందుకు వెళ్ళారు. ఎస్తేరును దేవుడు గొప్పగా ఆశీర్వదించారు. ఒక రాణి స్థితిలో దేవుడు ఉంచడమే కాకుండా ఐశ్వర్యవంతురాలుగా తీర్చిదిద్దారు. కడు పేదరాలు రూతు, కానీ గొప్ప ఐశ్వర్యవంతురాలుగా దేవుడు చేశారు. యోబు అన్నింటినీ కోల్పోయాడు, కానీ దేవునికి ఇష్టంగా తన జీవితం ఉండుటని బట్టి యోబుని దేవుడు ఎంతగా ఆశీర్వదించారంటే రెట్టింపుగా దేవుడు ధనాన్ని అన్నింటినీ సమకూర్చి యోబును రెట్టింపుగా ఆశీర్వదించారు. దానియేలుని ఒక అద్భుతమైన పదవిలో నియమించి ఘనతనిచ్చారు. యోసేపుని కూడా ఒక అద్భుతమైన పదవిలో నియమించి దేవుడు ఘనతనిచ్చారు. ముర్దికైకి కూడా దేవుడు ఘనతనిచ్చారు. ఇవి నిరంతరం నిలిచే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య సందేశాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. ఈ నూతన సంవత్సరంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజైన సొలొమోను తన ప్రారంభ జీవితంలో దేవునికి ఇష్టంగా ఉన్నాడు కాబట్టి, దేవునికి ఇష్టమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి, దేవుడు తన జీవితంలో నెమ్మదికరమైన పరిస్థితులు, సమాధానాన్ని, మంచి పరిపాలన పరిస్థితులు కలుగజేస్తున్నప్పుడు ఇవన్నీ దేవుని ద్వారానే నేను పొందుకున్నానని గ్రహించి విని వెంటనే స్పందించబడి దేవునికి మనఃపూర్వకమైన కృతజ్ఞతార్పణలు 1000 దహన బలులు అర్పించినప్పుడు దేవునికి ఇష్టమైన పనిని చేశాడు కాబట్టి దేవుడు సొలొమోనుని దేవుని గొప్పగా దీవించారు, ఆశీర్వదించారు. ఐశ్వర్యము, ఘనత, సొమ్ము, జ్ఞానము, తెలివి, దైశ్వర్యమే కాకుండా సొలొమోను కన్నా ముందు ఉన్న రాజుల కన్నా, సొలొమోను తర్వాత వచ్చే రాజుల కన్నా వారికి కలగని ఐశ్వర్యాన్ని, ఘనతని, సొమ్మును దేవుడు సొలొమోనుకు దయచేశారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవునికి ఇష్టమైన పనులు చేయడానికి ముందుకు వద్దాం. దేవుడు మనం దీవించినప్పుడు, ఆశీర్వదించినప్పుడు అది దేవుని ద్వారా మనకు కలిగిందనే విషయాన్ని గ్రహించి దేవునికి ఇష్టమైన పనులు చేద్దాం. దేవునికి ఇష్టమైన జీవితాన్ని మనం కలిగి జీవిద్దాం. దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని మనం కలిగి జీవిద్దాం. దేవుని వాక్య ప్రకారం మన జీవితంలో మనం ముందుకు వెళ్దాం. అప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన ఆత్మీయ జీవితాన్ని చూసి ఐశ్వర్యాన్ని, ఘనతని, సొమ్మును మన జీవితంలో దయచేయడమే కాకుండా మన సంతతిని కూడా దేవుడు దీవిస్తారు, రెట్టింపుగా ఆశీర్వదిస్తారు. నిజమే, మనం ఇంకా ఐశ్వర్యము, సొమ్ము, ఘనత వెనక మనం పరిగెత్తన అవసరం లేదు. దేవుడే వాటిని మన జీవితంలో దయచేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, అవే మన వెంట వచ్చేలా దేవుడు అంత గొప్పగా దీవించడానికి, ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. మనము దేవునికి ఇష్టమైన పనులు చేయగలగాలి. కాబట్టి నూతన సంవత్సరంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టమైన పనులు చేయడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. దేవుడు మనం దీవించిన, ఆశీర్వదించినప్పుడు అది దేవుని ద్వారా కలిగిందని గ్రహించి దేవునికి వెనువెంటనే కృతజ్ఞత అర్పణలు చెల్లిద్దాం. తద్వారా దేవుడు మన ఆత్మీయ జీవితాన్ని చూచి రెట్టింపు దీవెనలు, ఆశీర్వాదాలు, ఐశ్వర్యము, ఘనత, సొమ్ము ఇవన్నిటిని దేవుడు మన జీవితాల్లో దయచేసి అద్భుతంగా ఆశీర్వదించి మన జీవితాల్లో మనల్ని ముందుకు నడిపిస్తారండి. దేవుడి
పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించును గాక ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సర కూడికను ముగింపు ప్రాంతం మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించినాం దేవా. ఈ నూతన సంవత్సర కూడికలు ఎంతో అద్భుతమైన విషయాలు మాకు తెలియజేసిన దేవా. నీకు ఇష్టంగా సొలొమోను తన ప్రారంభ జీవితంలో జీవించడాన్ని బట్టి ఎన్నో దీవెనల ఆశీర్వాదాలు తన జీవితంలో పొందుకున్నాడు దేవా. జ్ఞానాన్ని తెలివిని పొందుకున్నాడు. ఐశ్వర్యము ఘనత సొమ్మును రెట్టింపుగా నీవు తన జీవితంలో దయచేసిన విధానాన్ని బట్టి మరి ఈ దినాన్ని మరి నీవు కోరే ఆత్మీయతను మేము కలిగి నీకు ఇష్టమైన జీవితాన్ని మేము కలిగి జీవిస్తే ఆనాడు సొలొమోను దీవించి ఆశీర్వదించిన దేవా, మా జీవితాల్లో కూడా ఇటువంటి దీవెనలు ఆశీర్వాదాలు దయచేస్తానని వాక్యం ద్వారా మాట్లాడిన దేవా. విన్న ప్రతి ఒక్కరు నీవు కోరే ఆత్మీయతను కలిగి నీకు ఇష్టమైన కార్యాలు చేయడానికి వెనుకడుగు వేయకుండా వెంటనే స్పందించబడి నీకు ఇష్టమైన కార్యాలు చేయడానికి ముందుకు రావడం ద్వారా ఈ దీవెనలు ఆశీర్వాదాలు వారి జీవితంలో పొందుకునే మీరు కార్యం జరిగించండి. ఈ నూతన సంవత్సరంలో వారికి కావాల్సిన ప్రతి దాన్ని మీరు దయచేయండి, దీవించండి, ఆశీర్వదించండి. నీవు కోరే ఆత్మీయత కలిగి వారి జీవితంలో వారికి కావాల్సిన ప్రతి దీవెన ఆశీర్వాదాన్ని నీ ద్వారా వారు పొందుకునేలా రెట్టింపు దీవెనల ఆశీర్వాదాలు వారి జీవితంలో పొందుకునే మీరు కార్యం జరిగించమని ఈ కూడిక ప్రారంభం ముగింపు వరకు తోడినందుకు మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక ఆమేన్.